హాయ్ గైస్, అవెంజర్స్ డూమ్స్‌డే మూవీలో డాక్టర్ డూమ్ క్యారెక్టర్‌ని ఈసారి చాలా ప్యూర్ ఈవిల్‌గా చూపించబోతున్నారంటే నమ్ముతారా? అది ఎలా అంటే ఇంతకు ముందుకు అవెంజర్స్ మూవీస్‌లలో ఉన్న విలన్స్ వాళ్ళ మోటివ్ ఎలా ఉండేదంటే భూమిని ఆక్రమించుకొని ప్రజలందరినీ బానిసలుగా చేసుకొని రాజవ్వాలనుకున్న ఒక విలన్ లోకి. ఇంకొకరు భూమిపైన ఉన్న మనుషుల్ని డైనోసార్ లాగా అంతం చేసి రోబోట్స్ మాత్రమే ఉండాలనుకునే క్యారెక్టర్ అల్ట్రాన్. ఇంకొకరు భూమిపైన ఉన్న సగం జనాభాని చంపేసి మిగిలి ఉన్న సగం జనాభాకి అన్ని రిసోర్సెస్ సమానంగా దొరికేటట్టు చేయాలనుకునే ఒక విలన్ టానోస్. ఆ తర్వాత టైం ట్రావెల్ చేసి వచ్చిన ఫ్యూచర్ తెలిసిన టానోస్ భూమిని ఎగ్జిస్టెన్స్ లో లేకుండా చేసి అక్కడ కొత్త భూమిని సృష్టించి అందులో కొత్త జీవరాశులను పెట్టాలని అనుకునే ఆలోచన 2014 టానోస్ ది. అలా ఒక్కొక్క విలన్ క్యారెక్టర్ ఒక్కోలాగా చూపించారు. కానీ ఇప్పుడు వచ్చిన రూమర్స్ అండ్ లీక్స్ ప్రకారం అవెంజర్స్ డూమ్స్డే మూవీలో డాక్టర్ డూమ్ వాళ్ళ వైఫ్ అండ్ సన్ ని ఒక యాక్సిడెంట్ లో కోల్పోతారని, ఆ తర్వాత తనకున్న నాలెడ్జ్ తోని సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఉన్న గ్రిప్ బట్టి స్పెల్స్ అన్ని వాడి వాళ్ళని వెనక్కి తీసుకురావాలని ప్రయత్నిస్తారు. కానీ ఎన్ని చేసినా వాళ్ళు తిరిగి రారు. అప్పుడు ఫెంటాస్టిక్ ఫోర్ గ్యాలక్టర్స్ ని ఓడించేటప్పుడు సూజన్ స్టార్మ్ చనిపోతది. కానీ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ తన పవర్స్ తోని సూజన్ స్టార్మ్ ని బతికిస్తాడు. అదంతా చూసిన డాక్టర్ డూమ్ అలా చనిపోయిన వాళ్ళు బతికి ఉండేటట్టు ఇంకా ఎవరైనా ఉన్నారా అని తన స్పెల్స్ తోని ఆ యూనివర్స్ లో చూస్తుండగా ఒక ఎనర్జీ సిగ్నల్ కనిపిస్తది. ఆ సిగ్నలే స్టీవ్ రాజెస్. అది చూసి షాక్ అయిన డూమ్ అది చూస్తుండగానే మల్టీవర్స్ గురించి ఇట్లా తెలుస్తుంది. అలానే మల్టీవర్స్ లో కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని గమనించి మీరందరూ మృత్యువుని మోసగించి ఇన్నాళ్లు బతికారు, కానీ ఇప్పుడు ఆ మృత్యువుని తప్పించుకోలేరు అని ఇలా అంటాడు. దీన్ని బట్టే అర్థమవుతుంది డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని. నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి గైస్.